హాయ్ ఫ్రెండ్స్, చూడండి వంటలు అయితే చేస్తుర్రు. ఉల్లిగడ్డ, జీరా, అన్ని మసాలాలు అన్నారు. కారపొడికి పొట్లాలు తెచ్చి అన్నం చూపెట్టు. గడ్డ మటన్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ గోల్తో అటే ఉంటామ్మా. బగారా రైస్ మెత్తగా అయిందా? మూత తీయదు, ఏం కాదు, కొంచెం ఇట్లా పొడి పొడి అయితే ఇట్రామ్మా. వంట అయితే వేస్తుంది చూడండి. ఖాళీది చేతు ఇట్లా రికాబ్ పట్టుకుంటే అప్పుడే దించే నువ్వు గీయలు ఇట్లా కాలింది. ఫేమస్ అవుతారా? అదంతా వేస్తారా? ఫస్ట్ గోలింది కదా, రెడ్ అయింది కదా. ఫస్ట్ ఫైర్ ఇక ఎన్ని కిలోలు వెళ్ళింది అన్ని? ఒక 50 కిలోలు అవుతుంది కావచ్చు. 35 కిలోలు అవుతుందా? డబ్బలు పోయి అది వస్తే జాలి తట్టకి పోషమ్మలే అట్లే వండుతారు కానీ అది గదేంటిది అనుకో గంజ ఉసుకదుడు అడుకు హాయ్ ఫ్రెండ్స్, చూడండి కూర అయితే పొయ్యి మీద వేసారు. బగారా రైస్ అయింది, అన్నం జరుపుతారు. తీస్తున్నా మరి మా ఛానల్ పేరు అడుగుతలేరు మీరు. రాజేశ్వరి ఆకులు అని కొట్టుర్రి మా ఛానల్. ఉప్పు వేయరా అన్నయ్య? ముక్కలకు టేస్ట్ రావాలంటే ఉప్పు ఇప్పుడు వేయరు కావచ్చు కదా.
ఇక ఇంకా నాది ఇంకా ఛానల్ ఓకే అయింది కానీ ఇంకా టైం నిండలేదు. కూరలు అన్నాలు అయితే అవుతున్నాయి ఇక ఆడుకోదు. చాక్లెట్ అయ్యో ఇస్తున్నా. మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పి హాయ్ అనాలి. ఇగో మీ పేరు చెప్పి హాయ్ అనాలి. నా పేరు నరేష్, నేను రాజన్ వచ్చాను. అవి ముండ్లు అమ్మి ఉప్పు కొంచెం వీళ్ళని చూసి నేర్చుకోవాలి వంటలు. మేము కూడా ముండ్లున్నాయి. చికెన్ నేనే వేసుకుంటా. బిర్యానీ వంట ఉంది ఎక్కడ ఏ ఊళ్ళే? జైతాలనా? వస్తాయి. ఏ డేట్కు? ఎక్కడనో ఏమో బయట. సైడ్ చికెన్ వండుతుర్రు. అల్లం వెల్లిపాయ వేస్తే అప్పుడే అడుగు మారుతుంది తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, చూసిర్రా వంటలు అయితే అవుతున్నాయి. ఇక్కడ మటన్ వేసిండు, బగారా రైస్ అయింది, ఇక్కడ చికెన్ వండుతుర్రు చూడండి. ఈరోజు పోషమ్మ పండుగ చేసుకున్నారు. మ్యారేజ్ అయితే 6 తారీఖు నాడు. మా పక్కింటి పిల్లాడే. పసుపు అయితే వేస్తున్నావు, బాగా వేస్తున్నావు పసుపు ఫుల్. చికెన్ కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు లైట్గా వేస్తే ముక్కలకు పడుతుంది, టేస్ట్ ఉంటాయి ముక్కలు. కొంచెం లైట్గా ఉప్పు వేస్తారు, టేస్ట్ వేసినావా? దొడ్డు ఉప్పు వేసినావా? ఉప్పు వాడితే కమ్మగా వస్తుంది. జగిత్యాల చికెన్ చూసినా అవి ఎట్లా గోలుతుంది చూడు, నూనెలు అది మంచిగా గోలాలి. రెడ్ కలర్ వచ్చినాక మంచిగా దాకా గోలిస్తారు. చూసినావా? ఏడవద్దు చాక్లెట్లు అని. కొత్తిమీర పొడి పచ్చి కొత్తిమీర పొడి వాడతారు కదా అన్నయ్య. తర్వాత లాస్ట్కు అన్ని మసాలాలతో పట్టింది వేస్తారా? అన్నయ్య జగిత్యాల అన్నయ్యది వంటలు అయితే చాలా టేస్ట్గా చేస్తారు. కల్లెడే రాజు బాగా ఫేమస్ అంట. ఈ అన్నయ్యని వంటలు చేసి అన్ని వాళ్ళకి వచ్చారు. అన్న వంట కోసం డేట్లు మార్చుకునే రోజులు కూడా ఉన్నాయి. అంత ఫేమస్ అయింది అన్నయ్య. అవునా? నీ వంట కోసం డేట్లు కూడా మార్చుకున్నారా? లేదు, నిజమే అమ్మ. ఆయన అట్లా డేట్లు మార్చుకుంటారా? ఏమో మరి అట్లా ఉంటాయి ఫేమస్ కొంతమంది. కారపొడి అయితే టేస్ట్ పొడి వాడుతుంది.
ఎర్ర రెడ్గా మంచిగా ఉంది కారపొడి ప్యాకెట్. ఎన్ని ప్యాకెట్లు వస్తారు ఇవన్నీ? రెండే మస్తు అవుతుందా మటన్కు? మటన్కి రెండే చాలా. పట్టుకో జారి పడ. ఇక నిమ్మకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి, పుల్లు ఉన్నాయి. తేపో అడిగి తీస్తారు. ఉన్నాయి తేపో. చికెన్లో నిమ్మకాయ పులుసు ఉంటేనే మస్తు ఉంటుంది, ముక్క మంచిగా ఉంటుంది గట్టిగా. అవి రాగకాయలు ఏం కాయలు ఉప్పు కలుపుతారు కదా, ఇంట్లోనే అన్నీ వేస్తారు చూడండి. ఇలాచీల పొడి అంతా, కొత్తిమీర పొడి, కొత్తిమీర ఆకు, కారపొడి, కుడక పొడి, ఉప్పు, నూనె పోతుంది. ఇదేంటిది ఇట్లా కచ్చపేచే దంచారు? ఎల్లిపాయ మసాలా. నిమ్మకాయ రసం పోసి చికెన్లో చూడండి. ఇక మసాలా అవన్నీ వేయక అదొకటి తీసుకొని పోతాం. ఇక అన్నీ అందులో కలిపిరు కదా మసాలాలు మొత్తం, అందులో ఇప్పుడు వేసుకుంటారు చూడండి. కనబడుతుంది కానీ పొగ వేసుకుంటారు. కారపొడి అయితే ఎర్రగా. చాక్లెట్లు లేవాట, పురుగులు ఉన్నాయట, అన్ని మూసేసి. చికెన్లో కూడా వేసి రేపు వస్తుంది కావచ్చు. కనబడతారు, ఎందుకు కనబడారు మీరు? ఉప్పు. ఇది ఆటలను పోయాక కోళ్ళను కూడా కోస్తారు కదా, జంట కోస్తారు అన్నట్లు. అయితే ఆ కోళ్ళది చికెన్ అన్నట్లు. చికెన్ అయితే ఉడుకుతుంది చూడండి, కుత్త 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 అంటుంది. ఆ పొగ అంతా మగ్గినాక కనబడుతుంది, పొగ వస్తుంది. సామాను మొత్తం అన్ని తీసిన. అయినాయా నిమ్మకాయలు? నిమ్మకాయలు కోసుడు అయినాయా? రేపు వస్తుంది చూడండి. ఏ తీస్తలేనప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి. వంటలది కూడా తీసి పెట్టినా నేను. బాయ్, మరి ఉంటున్నా.